పునరుద్ధానపు వేళ దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి మాట మీతో పంచుకోమని చెప్పిన మాట యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యము అలాగే 8వ వాక్యం, ఈ 2 వాక్య లేఖనాలను చూడండి. నేను చదువుతున్నాను, గమనించండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ 2 వచనాలలో నరపుత్రుడా అనేటువంటి మాట, అలాగే బ్రహ్మదండి చెట్లు, ఇంకొకటి ముండ్ల చెట్లు, మరొకటి తేళ్ళు. బ్రహ్మదండి చెట్టు, అలాగే ముండ్ల తుప్పలు, అలాగే తేళ్ల మధ్యన నీవు నివసించుచున్నావు. అయినను ఆ జనులను చూసి భయపడమాక, వారి మాటలకు నీవు భయపడమాక, వారు తిరుగుబాటు చేసేటప్పుడు నువ్వు భయపడమాక. దైవజనుడా, ఆత్మీయులరా, నాడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఈ 3 అనుభవాలు కలిగినటువంటి ప్రజలు మనకు ఎదురవుతుంటారు. ముండ్ల తుప్పలు, ఏటవి? ముండ్ల తుప్పలు, బ్రహ్మదండి చెట్లు, తేళ్ళు. ఈ 3 స్వభావములు కలిగినటువంటి మనుషులు లోకంలో మనకు కనపడుతుంటారు. అట్టి జనుల మధ్య ఈ యెహెజ్కేలు అనబడుతున్నటువంటి సేవకుడు నివాసం ఉంటున్నాడు. రోజున నా ప్రభు సన్నిధికి వచ్చిన మీరు కూడా ఇట్టి స్వభావం, బ్రహ్మదండి చెట్టు అనగా ఇది చూపుకు చాలా బాగుంటుంది, అందంగా కనబడుతుంది. తిందామని ఆ చెట్టుకు వచ్చినటువంటి ఆ ఫలాన్ని గనక మనం తీసుకొని అలాగే తిన్నామనుకునండి, ఆ దానికి కనిపించినట్లుగా బ్రహ్మజముడి చెట్లని కొన్ని కనబడతాయి మనకి. వాటి కొన్ని ఆ ఫలాలు భుజించవచ్చు. పెంచి మనం తెచ్చుకొని వెంటనే తినకూడదు. దానికి సన్నని ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు గొంతు గనుక గుచ్చుకుని అనుకోండి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అంటే లోకంలో ఇటువంటి స్వభావము కలిగిన మనుషులు కుటుంబంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, నువ్వు పనిచేసే దగ్గర ఉంటారు. వాళ్ళు పైకి తేనె కంటే తీయగా మాట్లాడతారు. చాలా బాగుంటాయి ఆ మాటలు వినటానికి. పెద్దోళ్ళు అంటారు, తడిగుడ్డతో గొంతు మరి ఎట్లాగో ఏంటో. మరి ఈ బ్రహ్మదండి చెట్టుకున్న స్వభావం అంటే మనిషిలో కూడా అటువంటి ఒక విషపూరితమైనటువంటి హాని కలగజేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. యెహెజ్కేల్,
బ్రహ్మదండి చెట్ల మధ్యలో నువ్వు తిరుగులాడుతున్నావు, సంచరిస్తున్నావు, నడుస్తున్నావు, వారికి నీవు భయపడవద్దు. ఈ రోజున నా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మీరు, నా దేవుని కృపాసనం ఎద్దకు వచ్చినటువంటి ప్రియ దైవజనమా, ప్రియ ఆత్మీయులారా, ప్రియ సంఘ బిడ్డలారా, బ్రహ్మదండి చెట్ల వంటి మనుషులు అటువంటి స్వభావం, విషపూరితమైనటువంటి మాటలు నీ విషయమై, మీ కుటుంబం విషయమై, మీ పిల్లల విషయమై, మీ బిజినెస్ల విషయమై విషం కక్కుతున్నారేమో, హాని కలగజేసేదానికి మాట్లాడుతున్నారేమో, అటువంటి ప్రజల మధ్యలో నువ్వు నివాసం ఉంటున్నావేమో. నా దేవుని వాక్యమునితో అంటుంది, నా ప్రభువకు యెహోవా ఆత్మనితో చెబుతున్న మాట, వారికి భయపడవద్దు. ఏమొద్దంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమొద్దట? భయము చెందవలసిన పని లేదు. నరపుత్రుడా, నరపుత్రిక, వారికి భయపడమాక. అక్కడ మరొక చెట్టు కూడా కనబడుతుంది. ఇదేంటట? ముండ్ల, చెప్పండి, అన్నీ మనకి ఎక్కువే కదా ఇక్కడ. ఏంటి అవి? ముండ్ల తుప్పలు. ముండ్ల తుప్పలు అంటే ఈ ముళ్ళు ఏం చేస్తుందంటే వెనుకకు లాగుతుంది, ముందుకు వెళ్ళనివ్వదు. ముళ్ళుకున్నటువంటి స్వభావం ఏంటంటే ముందుకు వెళ్ళనివ్వకుండా ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తినైనా లేకుంటే వెహికల్ అయినా అది అమాంతరంగా అట్లాగే నిలిపివేయబడుతుంది. ఈ ముండ్ల తుప్పలు అంటే ఇవి వెనుకకు లాగే స్వభావం, వెనుకకు లాగుతుంది. ఆత్మీయతలో ముందుకు వెళ్ళనివ్వదు, ఆత్మీయతలో మనిషిని ముందుకు సాగనివ్వదు. ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణ సమాన పరిపూర్ణత గల వారిగా అట్టి పోలికలోనికి నిన్ను రానివ్వకుండా ఈ ముండ్ల తుప్పలు ప్రతిరోజు వెనుకకు లాగుతూ ఉంటాయి. వెనుకకు తీసుకొని వెళ్ళే అనుభవం. దైవజనునితో అంటాడు దేవుడు, ముండ్ల తుప్పల మధ్యలో నీ ఉంటున్న వారికి భయపడమాక, వారి మాటలకు నీవు బెదిరిపోమాక. ఇంత వయసు వచ్చింది, నేనే నిలబడలేకపోయా, నువ్వే నిలబడతావు అబ్బాయి? నువ్వెక్కడ నిలబడతావు అమ్మాయి? ఒక చిన్న మాట, ఆంటీ గారు నీతో మాట వదులుతారంతే. అంకుల్ గారు నీతో అంటాడు, ఒరే నన్ను చూడరా, నేను ఏడున్నాను, ఉండగలుగుతున్నాను అంటావా? వద్దులేరా బాబు అని నీతో మాట్లాడుతాడు. వెనుకకులాగే ముండ్ల లాంటి మాటలు, ముండ్ల వంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు. భయపడమాక. అక్కడ మరొక తేళ్ల మధ్య, వీటి మధ్యట చెప్పాలి, తేళ్ల మధ్యను నీవు నివసించుచు ఉన్నావు. ఈ తేలు క్రూరమైనటువంటి విషం కలిగిందండి. ఇది మనం చారదీసి దగ్గరికి రా పప్పిని పిలిచినట్టు కుక్క పిల్లని పిలుస్తాం కదా, పింకీనో లేకుంటే ఏదో పేరుతో పిలిస్తే చక్కగా మన దగ్గరకు వస్తే దాన్ని మనం చేతుల్లో పట్టుకొని అన్నం పెట్టి మంచిగా దానికి అంత ముద్ద అన్నం పెట్టి లేకుంటే ఇంకేదైనా పెడితే చక్కగా తింటుంది, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తేలును కనుక మనం అక్కడ బాధపడుతున్నావు, అక్కడ నీవు చాలా ఇబ్బందిగా ఉంది, రా అని మన చేతి మీదకి ఎక్కించుకున్నావు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది అది. అమ్మో నాకు ఇంత సహాయం చేశాడు, ఇంత హెల్ప్ చేశాడు, చాలా మంచోడు ఈ అన్న, ఈ అక్కగారు చాలా మంచిది అని తేలు మంచిగా మనతో సహవాసం చేస్తుందా? చెయ్యదు. దాని స్వభావం ఏంటంటే ఒకవేళ పైకి ఎక్కినా మనం నిమ్మలంగా ఉన్నామనుకున్న లోపు తన కొండితో అది నిన్ను కాటేయటం ప్రారంభిస్తుంది. అంటే విషం ముందేమో తన గట్టిలతో గట్టిగా మనం పట్టుకుంటుంది వదలకుండా, వెనక కొండితో తన విషాన్ని మన శరీరంలోనికి పంపుతూ ఉంటుంది. ఇటువంటి జనుల మధ్యలో నివాసం ఉన్నాడట హెజ్కేల్. వారికి భయపడవద్దు.
లోకంలో ఈ జనులు ఉన్నారండి. మరి లోకంలో ఉన్న ఈ జనులందరి ఈ 3 స్వభావాలు కలిగిన జనుల మధ్య మనం మనం ఆత్మీయులుగా మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? క్రూరమైన విషముతో కూడిన స్వభావం ఉంది, వెనకకు లాగే స్వభావం ఉంది, మన గొంతు కోసి చంపే స్వభావాలు ఉన్నాయి. మరి ఇటువంటి మనుషుల మధ్య, ఇటువంటి లోకంలో మనం ఎలా బ్రతకాలి? ఆత్మీయులుగా, విశ్వాసులుగా ఎలా జీవించాలి? ఎలా జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటాడు, ఒక 3 విషయాలను నేను మీతో పంచుకుంటాను. ఈ జనులు ఉన్నారు లోకంలో, వాళ్ళ మధ్య మనం ఆత్మీయులుగా, విశ్వాసులుగా ఎలా జీవించాలి? ఎలా జీవించాలంటే పాముల వలె వివేకము కలిగి ఉండాలి. పాముల వలె వివేకము కలిగి ఉండాలి. సింహము వలె ధైర్యము కలిగి ఉండాలి. పక్షిరాజు వలె నూతన బలము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? బ్రహ్మదండి చెట్ల మధ్యలో తిరిగేటప్పుడు, ముండ్ల తుప్పల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు, తేళ్ల మధ్యలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? లోకంలోనే ఉన్నాయి, ఈ భూమి మీదే ఉన్నాయి. మరి వాటి మధ్య ఆత్మీయుడిగా, క్రైస్తవునిగా, విశ్వాసిగా ఎలా బ్రతకాలి? ఫస్ట్ వన్, మొదటి మాట, పాముల వలె, చెప్పాలి అందరు గట్టిగా, పాముల వలె వివేకము కలిగి బ్రతకాలి. మత్తయి సువార్తమానం 10వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కాపటులనై ఉండండి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరునిగా ఈ భూమి మీద సంచరించుచున్నటువంటి దినములలో తన శిష్యులకు 12 లేక 70 మందిగా శిష్య బృందం ఉన్నారు. ఇద్దరిద్దరిగా వారిని జత చేసి నశించిపోయే గొర్రెల యొద్దకు పంపుతూ వాళ్ళతో, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ, ఇదిగో మిమ్ములను నేను ఎక్కడికి పంపుతున్నాను తెలుసా? నశించిపోతున్న గొర్రెలని మీరు అనుకుంటారేమో కాదు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. వారి మధ్య మీరు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? పాముల వలె. వేటి వలట? చెప్పాలండి. పాముల వలె. అమ్మో, మహాభయం కదా మనకి. అది కనబడిందంటే మనం ఉంటామా? కూర్చోగలుగుతామా? ప్రశాంతంగా ఉంటామా? ఉండలేం. కానీ పాములను ఎందుకు అక్కడ యేసుక్రీస్తు వారు సంబోధించవలసి వచ్చింది? ఇది చాలా వివేకము కలిగి నడిపించబడుతుందండి. ఈ భూమి మీద అది సంచారం చేస్తున్నప్పుడు, తిరుగులాడుతున్నప్పుడు, ఈ భూమి మీద అది ఎక్కడైనా అనేక చోట్ల ఉంటుంది. ఇక్కడ లేదు, అక్కడ ఉంది, ఇక్కడ లేదంటట్లేదు, అంతా లెక్క ఉంటుంది. ప్రతి స్థలములో ఉంటుంది. నీళ్ళల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, నీళ్ళ బావిలోనూ ఉంటుంది, చెరువుల్లోనూ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. కానీ దాన్ని మనం గమనించినట్లయితే, దాని యొక్క విధానాన్ని మనం పరిశీలించినట్లయితే, వివేకము కలిగి ఎలా ఉంటుందట అది? వివేకము. చూడండి, ఒకవేళ మీ కంటికి కనిపించింది అనుకోనండి, కాసేపు అనుకోనండి, ఇప్పుడు కాదులే, కనబడింది అనుకోనండి. కనబడిన వెంటనే నీవు నోరు తెరిచి, మమ్మీ
డాడీ డాడీ అయ్యో ఓ నాన్న పామే అన్నావు అనుకో, ఉంటుంది అక్కడ? చెప్పాలి కాదు, నోరు తెరవండి. ఉండిద్దా ఉండదా? ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. నువ్వు మాట్లాడుతుండగానే అదంతగా మాటను రిసీవ్ చేసుకుని వెంటనే తన యొక్క చర్యను మార్చుకుంటుంది, తన ప్రయాణాన్ని మరలా మలుచుకుంటుంది, యూటర్న్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటుంది. అంటే ఇతడు నాకు హాని కలగచేస్తాడు, ఈమె ద్వారా నాకు ఏదో ప్రమాదం కలగబోతుంది, నా దేహానికి నా ప్రాణానికి ఏదో ముప్పు ఆపద సంభవించబోతుందని వెంటనే గ్రహించి తన చర్యను మార్చుకొని పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని యేసుక్రీస్తు వారు అంటాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను, గొర్రె పిల్లను కనుక పంపినట్లుగా మీరు వెళుతుంది తోడేళ్ల మధ్యలోకి వెళుతున్నారు. అక్కడ మీరు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులనై ఉండండి. ఎలా ఉండాలంట? మనం వివేకము కలిగిన ఆత్మను పొందుకున్న వారిగా ముందుకు నడిపించబడాలి. ఆత్మీయులారా, పరిశుద్ధులారా, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ అంతరంగ స్పిరిచువల్ లైఫ్ని, నువ్వు పొందుకున్న రక్షణ ఆనందాన్ని, నువ్వు పొందుకున్నటువంటి దేవుని మహిమను, నీవు అనుభవిస్తున్నటువంటి దేవుని కృపను నీ నుండి దూరం చేయటానికి, నీ నుంచి ఆ అనుభవాల్లో నుంచి నేను వేరు చేయటానికి సర్పము కుయుక్తిగా నీ దగ్గరకు చేరువవుతుంది. సర్పము కుయుక్తిగా నీ యొద్దకు సమీపిస్తుంది. అది సమీపించినప్పుడు గనుక, అది గనుక నిన్ను చేరువైనప్పుడు గనుక, ఒకవేళ దాని మాటకు గనుక నీవు చెవియొగ్గావా, దాని యొక్క మాటకు గనుక నీవు విధేయురాలువై ఉన్నావా, ఆధ్యాత్మిక జీవితంలో నీవు చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. పొందుకున్న రక్షణ కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి అరుణోదయమును పొందుకునే కృపకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని మహిమను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఆత్మీయులారా, పరిశుద్ధులారా, దేవుని వాక్యం అంటుంది, సమయము బహు కొంచెమేనని అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహము వలె లోకములో తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు తిరుగులాడుతూ ఉన్నప్పుడు వాడి నోటికి గనుక నీవు ఆహారంగా మారిపోయావా, వాడికి నీవు పట్టబడిపోయావా, నీవు పొందుకున్న రక్షణ, నీటి మూలముగా జన్మించిన నీ రక్షణ అనబడేటువంటి ఆ ప్రత్యక్షతలో నుండి వెడలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రతి అరుణోదయమున కృపతో తృప్తి పరచబడే ఆ ప్రత్యక్షతలో నుండి ఎడమయ్యే అనుభవాలు ఉంటాయి. మహిమలో ఆనందించే ఆ ప్రత్యక్షతలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంటుందండి. అందుకనే దైవజనుడు అంటాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచాడటండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 11వ అధ్యాయం 3వ వాక్యం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఒక దైవజనుడి యొక్క గుండెల్లో ఉన్న భయం, అపోస్తలుడైనటువంటి పౌలు గారి గుండెల్లో ఉన్న ఒక భయం, కొరింథీ సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు క్రీస్తు శరీరం అనబడేటువంటి సంఘ సహవాసములో అంటు కట్టబడి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నటువంటి, పెండ్లి భార్యగా పిలువబడుతున్నటువంటి వధువై ఉన్నటువంటి సంఘం
ఈ సంఘములో చేరినటువంటి ప్రతి ఆత్మీయుడు, ప్రతి విశ్వాసి, చిన్నలైనా పెద్దలైనా, వృద్ధులైనా యవనులైనా, యవన కుమారులారా యవన కుమార్తెలారా, తండ్రులారా తల్లులారా, మీ మనసులు క్రీస్తు యేసు సరళతలో నుండి, క్రీస్తు యేసులో నుండి మీ మనసులు చెరపబడతాయేమో అని, పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి మీ మనసులో తిప్పబడతాయేమోనని మిగుల భయపడుతున్నాను. ఒక దైవజనుని గుండెల్లో ఉన్న భయం, ఒక దైవజనుని గుండెల్లో ఉన్నటువంటి ఒక ఆందోళన ఏమిటి? ఈ రోజున సంఘానికి, మన మందిరంలోనికి రాలేదనుకోనండి, వెంటనే పాస్టర్ గారు అన్న ఫోన్ చేస్తాడు. రేపు ఫోన్ చేయరు వాళ్ళకి, ఈరోజు చర్చికి రాలేదు, ఏంటమ్మాయి? నో అన్నా, ఏంటి ప్రేయర్కి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళారు? 2 వారాల నుంచి రావట్లేదు, 1 నెల నుంచి కనిపించట్లేదేంటి? వెంటనే సేవకులు మీ ఇంటికి వచ్చి హౌస్ విజిటింగ్ చేయటం జరుగుతుంటుంది. ఎందుకని? నీ ఆత్మ నీ ఉన్నటువంటి ఆ పవిత్రమైన జీవితం, ఆ యొక్క పరిశుద్ధతతో కూడిన జీవితం ఎక్కడ ఆ సరళతలోంచి నువ్వు తొలగిపోతావేమోనని భయంతో. సర్పమట ఎలా వచ్చిందట? కుయుక్తిగా మాట కలుపుతుంది. వచ్చి సర్పం వచ్చి మాట కలుపుతున్నాడు. ఏమని? అవ్వ దగ్గరకు వచ్చాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు ఈ పండ్లలో ఏ పండ్లు తినకూడదా? లేదే, ఈ ఒక్క పండును తినొద్దన్నాడు. అవునా? అసలు మీకు తెలుసా, ఈ పండు తింటే మీరు దేవుడంతటోళ్ళు అవుతారు. ఎంతటోళ్ళట చెప్పను గట్టిగా? దేవుడంతటోళ్ళు అవుతారు. అవునా? దేవుడు మీతో ఎప్పుడు ఉంటాడు చెప్పు? ప్రతి సాయంకాలం పూట వచ్చి మాతో మాట్లాడతాడు, తర్వాత కనిపించడు. సాయంకాలం పూటే వస్తున్నాడు, తర్వాత కనిపించడు. అవునా? ఆయన ఎక్కడుంటాడో తెలుసా అసలు? అదిగో ఆ సభాపర్వతం, అత్యున్నతమైనటువంటి ఆ ధవల సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నాకు తెలుసు. అయినా నువ్వు గనక ఈ పండు తిన్నావు అనుకో, మీరిద్దరూ, మీ ఆయన నువ్వు, మీరు కూడా దేవుడు అంతటో లాగా మారి అక్కడికి వెళ్తారని తినొద్దన్నాడు. అవునా? తిని చూడు. కుయుక్తిగా, పరిశుద్ధులారా, ఆత్మీయులారా, బ్రహ్మదండి చెట్టు చూడటానికి బాగానే ఉంటుంది, పచ్చగా ఉంటుంది, దాని యొక్క ఫలం కూడా బాగానే ఉంటుంది, అపురూపంగానే ఉంటుంది, తిందామనిపిస్తుంది, నోరూరుతూ ఉంటుంది. నోరు ఊరుతుంటుందండి, నాలుక మీద నీళ్ళ ఓట అట్లాగే వచ్చేస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఆత్మీయులారా, దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేసే నీ ఆత్మను అటు దేవునిలో నుండి, పరిశుద్ధతలో నుండి, సహవాసములో నుండి నిన్ను ఎడము చేసే క్రియలు ఏమిటో వాటికి నీవు దూరముగా ఉండాలి, వాటికి నీవు ఎడంగా ఉండాలి, వాటిని నీవు విసర్జించాలి. దైవజనుడు అనేటువంటి పౌలు అంటాడు, అన్నీయు చేయదగినవే, కానీ నేను సమస్తాన్ని, ఈ లోకంలో సమస్తాన్ని నేను ఎలా ఎంచుతున్నానంటే పెంటతో సమానముగా ఎంచుతున్నాను. లోకములో ఉన్న జనుల మధ్యలో ఒక ఆత్మీయుడిగా, ఒక క్రైస్తవుడిగా, పెండ్లి కుమార్తె భార్యగా పిలువబడుతున్న, వధువై ఉన్న సంఘముగా పిలువబడుతున్న ఆత్మీయులారా, నీవు
బ్రహ్మదండి చెట్ల మధ్యలో సంచారము చేయుచు నడిపించబడుతున్న నీవు పాముల వలె ఒక వివేక హృదయము కావాలి, వివేకము కలిగిన మనసు నీకు కావాలి. ఆ మనసు నీలో ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆ మనసు ఎప్పుడైతే నీలో ఉంటుందో, పరిశుద్ధత, క్రీస్తునకు కలిగిన సంపూర్ణ సమాన పరిపూర్ణత గల వారిగా అట్టి పోలికలోనికి నీవు మారతావు. నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీ పవిత్రమైనటువంటి జీవితాన్ని, అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పుస్తకంలో దైవజనుడైనటువంటి పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది పవిత్రమైనదిగా ఆయన ఎదుట నిలవబడాలి. నా దేవుని పిల్లలారా, ప్రియ దైవజనమా, ప్రియమైన పిడుగురాళ్ళ ప్రాంతములో నుండి సార్వత్రిక సంఘముగా ఎన్నిక చేయబడినటువంటి పరిశుద్ధులారా, నీ పవిత్రమైన జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసేది ఏమిటో దానిని నీవు విసర్జించకపోతే, వాటిని నీ నుంచి దూరము చేయకపోతే నీ ఆత్మ చచ్చిపోతుంది. నీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్లో నీవు చంపబడే పరిస్థితులు వస్తాయి. సాతాను చేతిలో నువ్వు చిక్కుకుంటావు. సాతాను నిన్ను ఒక కీలు బొమ్మలాగా వాడు తన చేతిలో నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధులారా, ఆత్మీయులారా, నీ స్పిరిచువల్ పరిశుద్ధ జీవితమును పాడు చేసేదేంటి? నీ స్పిరిచువల్గా పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తున్నదేమిటి? అవనేమో కుయుక్తిగా మాటలు ఆమెను చనిపోయేటట్లుగా చేసింది సర్పం. దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా లోకంలో తీయని మాటలు, ప్రాణానికి ఎంతో ఆనందాన్ని కలగచేసే కొన్ని మాటలు నిన్ను ఆకర్షిస్తున్నాయా? అయితే వాటి ద్వారా నువ్వు చనిపోతావు. వాటి ద్వారా ఆత్మీయంగా నువ్వు చంపబడతావు. నీకు హాని కలగచేసేదేదో, ప్రమాదాన్ని కలగచేసేదేదో, దానిని ఒక పెంట వల్లే దానిని విసర్జించగలిగితే, నా దేవుని పిల్లలారా, నా ప్రభువైన యేసుక్రీస్తుని కన్నులారా చూడబోతున్నావండి. నా ప్రభువైన యేసుక్రీస్తుని కన్నులారా చూడబోతున్నా. ముసుగు లేని ముఖముతో నా ప్రభువుని నువ్వు చూడబోతున్నావు. ఈ 2026లో నా దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. నా దేవుడు అంటాడు, నేను ప్రకటించే నా దేవుడు అంటాడు ఇజ్రాయేలు ప్రజలతో, ఇదిగో మోషే, నేను ఇజ్రాయేలు నివాసం ఉంటున్నటువంటి ఈ పాలెంలో నేను సంచారం చేస్తున్నాను. ఈ పాలెంలో నేను సంచరించుచున్నప్పుడు అసహ్యమైనది ఏదైనా ఒకవేళ నాకు కనబడితే, అసహ్యమైన దానిని బట్టి నేను విడిచి వెళ్ళిపోతాను. నేను వారితో మాట్లాడాలి. నేను వారికి కొన్ని విషయాలు నేను తెలియచేయాలి. నా మనసులో ఉన్నదంతా వారితో నేను తెలియచేయాలి. నా ఉద్దేశాలన్నీ వారికి నేను తెలియచేయాలి. వారి పట్ల నాకున్న సంకల్పం అంతా నేను తెలియచేయాలి. వారికి నా సంకల్పం అంతా చెప్పాలి. నేను బాల్యములో సంచరిస్తుంటాను. మోషే, నేను సంచరించేటప్పుడు అసహ్యమైనది ఏదైనా కనబడితే నేను విడిచి, ఆత్మీయులరా, త్రోవ పక్కన మనకు వేస్ట్, పనికిరానిది, ఉపయోగం లేనిది కనిపించినప్పుడు మనం అక్కడ నిలబడతామా? మాట్లాడరే, నిలబడతామా? అక్కడ కాసేపు కూర్చుంటామా? నిలబడటం కదా అసలు, అక్కడ మనం కూర్చోటం కదా, నిలబడటం కదా. అక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటామా?
అది పురుషులైనా, స్త్రీలైనా, తండ్రులైనా, తల్లులైనా, వృద్ధాప్య దశలో ఉన్నటువంటి అమ్మమ్మ, తాతయ్య అయినా కానీ ఆ పని చేయలేరు. పసిబిడ్డ, నెలల బిడ్డ మోషన్స్ అయి అక్కడే వాడు మొత్తం అక్కడే అయిపోతే చిచ్చి 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 వాడికి అసలు ఏం తెలియదు పాపం. నెలల పసికందు వాడిని పట్టుకు చిచ్చి 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 కంపోడా కంపోడా కంపోడా. బేబీ సోపుతో అతను శుభ్రంగా మనం కడుగుతాం. పాండ్స్ పౌడర్ మరలా అతనికి మొత్తం రాసి ఆ కంపు మన ముక్కులకు రాకుండా అప్పుడు ఎంత అపురూపంగా తీర్చిదిద్దుతామో. నీ పేగు బంధంతో పుట్టిన బిడ్డ మీద నీకు అంత ప్రేమ ఉంటే, తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకున్న దేవుని నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. మరి ఆ దేవుని ప్రేమ రుచి చూసిన నీవు ఆ దేవుని కళ్ళు కప్పి ఎలా అపవిత్రతలో బ్రతుకుతావు? ఆ దేవునికి ఎలాగ నువ్వు విరోధంగా అటువంటి దుష్కార్యాలలో పాలు భాగస్తుడిగా చేరతావు? అటువంటి మలినము కలగజేసే క్రియలలో ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ధనం ఉందన్నా, వయసు ఉందన్నా, లేకుంటే నాకెవరు ఏం చెప్పలేరులే అన్న భావనతోన, అన్నయ్య, తమ్ముడా, మా చెల్లి, అక్క, నీ జీవితం నీటి మీద బుడక లాంటిది. నీ ఆయుష్కాలం 80 ఏండ్లే, నీ ఆయుష్కాలం 70 ఏండ్లే. అధిక బలం ఉంటేనే 90, లేకపోతే నీ జీవితం ఎలా ఉంది? నీ దేవుడైన యెహోవా పాలెములో సంచరించుచూ ఉన్నాడు. నీ హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరైనాను పాడు చేస్తే వాడి ఇల్లు ఆత్మీయులారా, మీకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి వాక్యాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఎలా వాక్యం ఉందో, ఏం చెబుతుందో వాక్యమైన దేవుడు మనతో ఏం మాట్లాడుతుండో అన్నీ తెలుసు. తెలిసి ఎందుకు నువ్వు ఆ పాపానికి దాసుడవైపోయావు? ఎందుకు ఆ పాపానికి నువ్వు బానిసరాలుగా మారావు? అందులో నుంచి బయటపడలేకపోతున్నావు. ఈ మధ్యాహ్న కాల ఆరాధనలో, ఈ పునరుద్ధరణపు వేళ నీ బ్రతుకు మార్చుకోగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణ సమాన పరిపూర్ణత గలవానిగా అట్టి పోలికలోనికి పరిశుద్ధాత్ముడు నిన్ను మార్చునుగాక. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకాస్త గట్టిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కొంతమంది తమని పొగిడితే చాలు, పొగడ్తలకి తమ యొక్క జీవితాన్ని కూడా పతనం చేసుకునే పరిస్థితులు వస్తాయి. అయ్యో, వీళ్ళు ఎందుకు పొగుడుతున్నారు నన్ను? వీళ్ళు నన్ను ఎందుకు ఇంతగా ఘనపరుస్తున్నారు? ఈ వివేకం అనేది ఉండదు. ఆ వివేకం ఉండదు. వివేకం లేకుండా ఇక నన్ను పొగిడేస్తున్నారు, నన్ను పొగుడుతున్నారు, అబ్బో నాకు మేడల మిద్దెలు కడుతున్నారని. ఆ రోజున జరిగిన సంభవాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. రాజు ఎదుట నిలబడ్డాడు. ఇతడు రూపవంతుడు, సౌందర్యవంతుడు. అతను చూసిన వాళ్ళందరూ కూడా, అయ్య బాబోయ్, అసలు ఈ పడుచువాడు ఎవడు? ఇంత అందంగా ఉన్నాడేంటి? ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడట. దావీదును గురించి రాయబడిన మాటలు, ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, సౌందర్యవంతుడట. మరి ఎంతటి క్వాలిటీ ఉన్నటువంటి ఇతడు రాజు ఎదుటికి వెళ్ళగానే
ఆకీషు రాజు ఎదుటిన్నటువంటి సైన్యం కొందరు రాజుతో చెప్తున్నారు, రాజా రాజా, ఈ అబ్బాయి ఎవరో తెలుసా, ఈ బాలుడు ఎవరో తెలుసా, ఈ ఎవరో తెలుసా, ఎవర్రా ఎవర్రా, సౌలుకు 1000 దావీదుకు 10,000, సౌలుకు 1000 దావీదుకు 10,000, స్తుతి సునాదాలతో హెచ్చించబడ్డాడు చూడు, ఘనపరచబడ్డాడు చూడు. ఓ ప్రక్కన 40 రోజులు నిద్ర లేకుండా చేశాడు గొల్యాతు. ఇజ్రాయేలీలకు రాజుకు నిద్ర లేకుండా, కంటి మీద కునుకు తీయకుండా, కడుపు నిండా అన్నం తినేయకుండా భయపెట్టిన గొల్యాతును చంపిన వీరుడితడు. వీరుడు, పరాక్రమవంతుడితడు, శూరుడు అని అతని గురించి పొగుడుతున్నాడు, అతని గురించి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆకీషు రాజు ఎదుట ఈ దావీదు ప్రవర్తన ఎలా ఉందంటే తన చర్యను మార్చుకొని నోట నుండి ఉమ్మి కార్చుకొని గడ్డం మీద అక్కడ ఉన్నటువంటి ద్వారం ఆ తలుపు దగ్గరికి వెళ్ళి చేతులతో దాన్ని అంతా పెయింట్ తీసేస్తున్నాడు. ఆ గోళ్ళతో గోకుతున్నాడు, గోళ్ళతో ఆ దర్వాజలను గోకుతున్నాడండి. పిచ్చోళ్ళగా గడ్డను ఆ దేహం అంతా ఉమ్మి కార్చుకుంటున్నాడు, జుట్టు లాక్కుంటున్నాడు, బట్టలు చించుకుంటున్నాడు, పిచ్చివాడిలాగా అక్కడ ప్రవర్తించాడు. అక్కడ కనుక తన చర్య మార్చుకోకపోతే తన ప్రాణానికి తనకు హాని కలుగుతుందేమో. నా దేవుని పిల్లలరా, కొందరు మాటలకు, కొందరు కొన్ని ముచ్చట్లో పడి అందుకని పెద్దోళ్ళు ఒక పాట రాశారు. కొందరు ముచ్చట్లో పడి తమ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నారు. విస్తారమైన మాటలలో మరి ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నావు అట్లా? ఆ మాటల ద్వారా అవ్వ తన పరిశుద్ధ జీవితాన్ని, సహవాసాన్ని కోల్పోయింది, పరిశుద్ధతను కోల్పోయింది, మహిమను కోల్పోయింది. కానీ ఇక్కడ దావీదును గమనిస్తే ఆకీషు రాజు ఎదుట తన చర్యను మార్చుకున్నాడు. పొగడ్తలు నీ జీవితానికి చాలా ప్రమాదం. బ్రదర్ విను, నాన్నగారు వినండి, అమ్మా చెల్లి, పొగడ్తలకు అబ్బో కొంచెం పొగిడితే చాలు, ఇక నా అంతటోళ్ళు లేడంటారు. కొంచెం పొగిడితే చాలు, నా అంతటోళ్ళు లేరంటారు. ఆత్మీయంగా పొగుడుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో నువ్వు నల్లని దానివైనను కర్రీగా ఉన్న వ్యక్తి, అబ్బో నువ్వు ఎంత అందంగా ఉన్నావు అన్నామనుకోండి, మురిసిపోతూ ఉంటాం. అద్దం ముందుకెళ్తే మన ఒరిజినాలిటీ ఏమిటో బయటపడుతుంది. వాక్యమైన అద్దం దగ్గరకు వస్తే ప్రతిరోజు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, అపవిత్రతలోకి వెళుతున్నావా అని తెలుస్తుంది. ఆకీషు రాజు అక్కడ సైన్యాధిపతి దావీదును పొగుడుతుంటే ఆ పొగడ్తలకు తను ఇది కాక చర్యను మార్చుకున్నాడు. సమూయేలు మొదటి పుస్తకం 21వ అధ్యాయం 12-13 వాక్యాలు ఉంటాయి, తర్వాత చదువుకోనండి. రెండవ మాట నేను మీతో చెప్తాను. ఈ యొక్క ముండ్ల తుప్పల మధ్య మనం ఎలా ఉండాలంటే, లోకంలోనే ఉండే ముండ్ల తుప్పులు వెనకకు లాగుతూ ఉంటారు. వాళ్ళ మధ్య మనం ఎలా ఉండాలి అని అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యం.
ఎలా ఉండాలంటే మనం ముండ్ల తుప్పల మధ్య సింహము వలె ధైర్యము కలిగి ఉండుదురుగాక. సింహము వలె ధైర్యము కలిగి ఉండుదురుగాక. ధైర్యవంతులుగా ఉండుదురుగాక. ఆమేన్, ఆమేన్. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. గట్టిగా చప్పట కొడుతూ పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు దీనుల పాడొచ్చు కదా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై అందరూ బలతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు, మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసించేసితివి. ఆనందకరమైన పరచుటకు నీ మహిమాత్మతో నింపి. గట్టిగా స్వరమెత్తి పాడుదాం. స్తోత్రం. కనిపెట్టుచుందును నీ కోసమే పూర్ణపరచెదవు నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీ బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించి శ్రీమంతుడా
నా యేసయ్యా స్తుతి. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే, నా పూర్ణ హృదయముతో. ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తోత్రం, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. నీవే కదా ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. అందరూ ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. నీవే కదా ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నీవే కదా యేసయ్యా, యేసయ్యా, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. 24 పెద్దల మధ్యలో ఆశీనుడైన దేవుడు, 24 పెద్దల మధ్యలో ఆశీనుడైనటువంటి దేవుడు, మహిమకు అర్హుడు, స్తుతికి పాత్రుడు, పూజకు అర్హుడు, మహనీయుడైనటువంటి, ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి సంచరించుతున్నటువంటి మలినమపరిచే ఆత్మలారా యేసువి నామములో ఆజ్ఞాపించుచు ఉన్నా. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి ప్రతి వారి జీవితాలు మార్చబడునుగాక, 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 మార్చబడునుగాక. ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములచే కొనియాడబడుతున్నటువంటి మహనీయుడు, పరాక్రమము గల శూరుని వలె యెహోవా మన మధ్యలో
సంచరించుతూ ఉన్నాడు. నిన్ను కృంగదీసే, భయపెట్టే, నిన్ను వెనుకకు లాగే ప్రతికూల పరిస్థితులలో నుండి నిన్ను విడిపించే నాథుడు, నిన్ను విడిపించే నాథుడు, విడిపించే నాథుడు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, యేసు, యేసు. నిన్ను రక్షించడానికి దిగి వచ్చినవాడు, నిన్ను కాపాడటానికి దిగి వచ్చినవాడు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముండ్ల తుప్పలు, ఈ ముండ్ల తుప్పలు ఏం చేస్తాయి అంటే మనల్ని వెనుకకు మనల్ని లాగుతూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి నా దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా. నా ప్రభు చెంతకు వచ్చినటువంటి మిమ్మల్ని భయపెడుతున్నటువంటి పరిస్థితులు ఏమిటో మీరు చూస్తున్న వాటిని బట్టి భయపడిపోతున్నారా? లేక మీరు వినే కొన్ని మాటలు నేల మట్టుకు కృంగిపోయేటట్లుగా చేస్తున్నాయేమో? ఎటువంటి పరిస్థితులలో మీరు కృంగిన అనుభవాల్లోనికి వెళుతున్నారో, ఏ పరిస్థితులను బట్టి దేవుని వాక్యం అంటుంది, సింహము వలె ధైర్యముగా ఉండుదురుగాక. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండుదురుగాక. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండుదురుగాక. మీరందరూ నీతిమంతులు, ఇక్కడికి వచ్చిన మీరందరూ నీతిమంతులు. బ్రదర్, అన్నయ్య, తమ్ముడు, అమ్మ, చెల్లి, అక్క, మామగారు, మీరందరూ ఎవరు అంటే నా ప్రభైన క్రీస్తు యేసు ప్రభుల వారు కార్చిన రక్తము ద్వారా, పవిత్రమైన నిర్దోషమైన రక్తము ద్వారా మీ జన్మ కర్మ పాపములలో నుండి క్రొత్తగా జన్మించినటువంటి నీతిమంతులుగా మారినారు, నీతిమంతులుగా మార్చబడినారు మీరందరూ. నీ జన్మ కర్మ పాపాలలో నుండి నీవు వేరై క్రీస్తు కొరకు బ్రతుకుతాను, క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, క్రీస్తు కొరకు నేను నడుము కట్టుకుంటాను, క్రీస్తు కొరకు నా మనసు కట్టుకుంటాను, క్రీస్తు కొరకు నేను నిబ్బరము కలిగి బ్రతుకుతాను అని తీర్మానం చేసుకొని నా ప్రభు దగ్గరికి చేసుకొని ఈరోజున ఈ మహిమ కలిగిన సహవాసంలో మీరు వచ్చారు. పరిశుద్ధులారు, మీరందరూ ఎవరు చెప్పరేంటి గట్టిగా? ఎవరట? నీతిమంతులు. నీతిమంతులు ఎలా ఉంటారట? సింహం భయపడుతుందా? దేనికైనా భయపడుతుందా? చెప్పండి, భయపడిద్దా? భయపడదా? ధైర్యంగా ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావు? రేపు ఇంటర్ ఎగ్జామ్స్ అంటే ఎట్లా రాస్తానో ఏమో. అయ్యమ్మా, మమ్మీ నాకు అసలు నిద్ర పట్టట్లేదు మమ్మీ నాకు నిద్ర పట్టడం లేదు మమ్మీ. ఎందుకమ్మా ఇంటర్ ఎగ్జామ్స్ మరి ఎట్టుంటాయో, ఎంత టఫ్గా ఉంటుందో పేపర్ తెలియట్లేదు. పోయిన సంవత్సరం నా ఫ్రెండ్ చెప్పింది, అమ్మో చాలా టఫ్గా ఉంది పేపరు, అసలు రాయలేకపోతున్నాను, కష్టంగా ఉంది, అసలు పాస్ అవుతానో లేదో కూడా తెలియదు. అమ్మా నాన్నకి ఏం జవాబు చెప్పాలి, ఫ్రెండ్స్కి ఏం జవాబు చెప్పాలి, బంధువులకి ఏం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. అయోమయం అయిపోతుంది నా పరిస్థితి. నాకెందుకో అసలు బ్రతకాలని కూడా లేదు, ఎందుకో నా జీవితం నాకే కొంచెం అసహ్యం వేస్తుంది, నేను ఫెయిల్ అవుతానేమో, అందరి మధ్య తలదించుకొని బ్రతుకుతానేమో, నేను తలెత్తుకునే పరిస్థితులు రావేమో అని ఇంటర్ ఫస్ట్ ఇయర్ను గురించి, సెకండ్ ఇయర్ను గురించినటువంటి ఒక దిగులు, ఒక భయం నీ గుండెను ఆవరించిందేమో. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు.
అందుకని సామెతల పుస్తకంలో ఉంటుంది. ఏమిటి సింహానికి ఉన్న ధైర్యం అంటే, ఏమిటి సింహానికి ఉన్న ధైర్యం అంటే, దేనికైనాను భయపడి వెనుదిరగదట. దేనికైనాను భయపడి వెనుదిరగదట. 30:30లో 30 చూడండి, ఎవరికైనాను భయపడి వెనుకకు తిరగదు. ఆత్మీయులారా, పరిశుద్ధులారా, ఆ రోజున ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతిలో ఉందంటే, ఆ రోజున విలియం కేరీ గారు ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోయింది, అన్నీ అచ్చు వేసినటువంటి ఆ పత్రాలన్నీ కాలిపోయినాయి అని గనుక ఆ రోజున నిరుత్సాహపడినట్లయితే, ఈ రోజున మన చేతిలో గ్రంథం వచ్చేదా? భయపడ్డా? కృంగిపోయాడా? చెప్పండి, మాట్లాడరేంటి? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహము వలె ధైర్యంగా ఉంటారు. పరిశుద్ధులారా, సేవకునిగా నేను చెప్తున్నాను, నా దేవుని పక్షాన నిలవబడి ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మలను బలహీనపరిచే పరిస్థితులు ఏమిటో, నిన్ను కృంగదీస్తున్నటువంటి మాటలు ఏమిటో, మిమ్మలను భయ ఆందోళనకు గురి చేసే ఆ పరిస్థితులు ఏమిటో, అవేమిటో, ఆ పరిస్థితులను బట్టి, ఆ ప్రతికూలమైనటువంటి అనుభవాలను బట్టి నీవు ఈ రోజున చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఆ సమస్యలను బట్టి, ఆ మాటలను బట్టి నీవు ఈ రోజున కృంగిన స్థితిలో, కృంగిన అనుభవములో నీ జీవితం మనుగడ అనేటువంటిది పూర్తిగా ఆగిపోయింది. నీ ప్రయాణం అనేది పూర్తిగా ఆపబడిపోయింది. ఇక నేను చదవను, ఇక నేను బిజినెస్ చేయను, నేను ఇక వ్యవసాయం చేయను, ఇక నేను ఆ ఉద్యోగానికి వెళ్ళను అన్నటువంటి మాటలు నీ జీవితాన్ని, ఒకవేళ మీ కుటుంబాన్ని, ఒకవేళ ఈ ప్రతికూలమైనటువంటి అగాధంలోనికి, భయం అనబడేటువంటి ఈ యొక్క అగాధంలోనికి, భయం అనబడేటువంటి లోయలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి, ఏమో మీరు సింహము వలె ధైర్యముగా ఉండండి, నా దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేనికి భయపడమాకండి, దేనికి భయపడమాకండి. అందుకని దావీదును గురించి అబ్షాలోముతో చెప్తారు, అయ్యా మీ నాన్న మామూలోడు కాదు నాయనా. ఎవరు మీ నాన్న? సింహపు గుండె కలిగిన వాడు. ఏ గుండెట? సింహపు గుండె. సింహం దేనికి భయపడదు. 2 రోజులు పస్తులు నన్ను భయపడుతుందా? ఒకరోజు కడుపు కాలిందని భయపడుతుందా? భయపడదు. మరలా ధైర్యంగా అడవిలోకి వచ్చి వేట మొదలు పెడుతుంది, ప్రారంభిస్తుంది వేట. ఏదో ఒక దొరకకపోతుందా? ఆహారానికి మనకి ఆహారం దొరకకపోతుందా? నేను తృప్తిగా భుజించలేకపోతానా? నాకు దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది అన్న నిరీక్షణతో, విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తుంది. ఆత్మీయులారా, మా దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని భయంతో ఏ పని చేయనివ్వకుండా ఆగిపోయేటట్లుగా చేసాయో వాటన్నిటిని మరలా మీరు తిరిగి ప్రారంభించండి. ఈ 2026లో మీరు ఒక గొప్ప జయాన్ని చూడబోతున్నారు, ఒక గొప్ప అభివృద్ధిని చూడబోతున్నారు. గొప్ప జయం, జయధ్వజముతో నీవు నా ప్రభు విజయోత్సవాలతో మిమ్మల్ని ఊరేగింప చేయబోతున్నాడు. విజయోత్సవాలతో నా ప్రభు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. విజయ పతాకాన్ని ఎగరవేయబోతున్నావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయోత్సవములతో నా దేవుని పిల్లలారా, ఆత్మీయులారా, మీరు విజయోత్సవాలతో నడిపించబడాలనుకున్న వాళ్ళందరూ కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఇంకాస్త బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి. చప్పట్లు కొడుతూ చెప్పండి. హల్లెలూయా.
నిన్ను భయపెట్టే ప్రతి సమస్య, ప్రతి అంధకారం జీవము కలిగిన యేసు నామములో ప్రతిదీ మీ గుండెల్లో నుండి, మీ కుటుంబాల్లో నుండి, మీ వ్యాపారాలలో నుండి, విద్యా రంగంలో నుండి యేసు నామములో గట్టిగా చెప్పొచ్చు కదా. మరి ఇందాకేమైంది ఈ స్వరం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులారా, ఆత్మీయులారా, మీరు ఏ ప్రతికూల పరిస్థితులు ఆ రోజున ఒక చిన్న విషయాన్ని చెప్తాను, ఉదాహరణ చెప్తాను. క్రీస్తు శకం జరిగిన వాస్తవం. పేతురు, యోహానులు వీళ్ళిద్దరిని పట్టుకొని బంధించి, మీరు ఇక మీదట యేసును గురించి మాట్లాడకూడదు, యేసును గురించి మీరు ప్రకటించకూడదు అని వారిని పట్టుకొని, వారిని బంధించి, అక్కడ ఉన్నటువంటి అధిపతులు, సద్దుకయ్యులు వీళ్ళిద్దరిని బంధించి వీళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఇక చెరసాలలో కూడా పెట్టిన అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఒక చిన్న పాపను చూసి ఆ పాప అంటది, నీవు నీవు యేసుతో కూడా ఉన్నవాడు కదా అని అంటే, ఆయన అంటాడు ఈ పాపతో, అమ్మాయి ఎవరిని చూసావో నేనైతే కాదు. ఈయనెవరు? నువ్వు పేరు చెప్పావు చూడు, ఆయన ఎవరు? నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. తను మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున సద్దుకయ్యుల మధ్య, పరిసయ్యుల మధ్య, అధిపతుల మధ్య దేవాలయంలో నిలవబడి పేతురు మాట్లాడుతుంటుంటే, పేతురు యోహానులు మాట్లాడుతుంటుంటే గుడ్డివారు కానీ, కుంటివారు కానీ జీవితాలు బాగుపరచబడుతున్నాయి. అనేకుల జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చబడుతున్నాయి. అనేకుల జీవితాలు దీవెనకరముగా మార్చబడుతున్నాయి. కారణం ఏమిటి? పేతురే కదా. ఒకప్పుడు ఒక 3 ఏండ్ల క్రితం బహు పిరికివాడు, ఒక 3 ఏండ్ల క్రితం చాలా భయస్థుడు, ఒక 3 ఏండ్ల క్రితం ప్రతి చిన్న విషయానికి కూడా కలవరం. ఆత్మీయులారా, ఈరోజు నా ప్రభు దగ్గరకు వచ్చిన మీ జీవితాల్లో కూడా పేతురు అనబడుతున్న వ్యక్తి ఒకప్పుడు యేసులోనికి సంపూర్ణంగా రాక మునుపు, దేవుని మహిమను పొందక మునుపు, దేవుని ఆత్మతో ముద్రించబడక మునుపు పిరికివాడిలాగా, భయస్థుడిలాగా, అధైర్యముతో, కృంగిన స్థితితో అడుగులు వేస్తూ వచ్చిన వ్యక్తి. అటువంటి స్థాయిలో, అటువంటి స్థితిలో నీ జీవితం, నీ బ్రతుకు ఒకవేళ చిక్కుకుందేమో. దేవుని పిల్లలారా, ఆత్మీయులరా, అటువంటి ప్రతికూల అనుభవాలు నీకొక శుభవార్త. నా యేసుతో నీవు ఉండగలిగితే, నా యేసుతో నీవు అంటు కట్టబడితే, నా యేసును కలిగి జీవించడానికి ఇష్టపడితే, యేసు నీతో కూడా నడవబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 4వ అధ్యాయంలో మనకు ఒక మాట కనబడుతుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని గనుక మనం చదివితే, పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, వారు సామాన్య ప్రజలు కదా, ఒక చిన్న పాప మాటకే భయపడిన వాళ్ళు కదా వీళ్ళు. ఇంత సమూహము మధ్య, ఇన్ని వేల మంది ప్రజల మధ్య ఎలా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు? ఏమిటి వీళ్ళ ధైర్యం? ఏమిటి నీ ధైర్యం? ఏమిటి నీ ధైర్యం? ముగ్గురు యవన బిడ్డలను కనుక ప్రశ్నిస్తే మనము,
రాజు అంటాడు, రేయ్, రక్షించడానికి నేను తప్ప ఇంకెక్కడ ఎవ్వరు లేరు. మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడును నేనే. నేను తప్ప మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు. ఏంట్రా మీ మొండి ధైర్యం? ఏంట్రా మీ మొండి ధైర్యం? ఆ దేవుని పిల్లలారా, ఆత్మీయులారా, పరిశుద్ధులారా, నా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ లైఫ్లో నిన్ను 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 ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి, నిన్ను కృంగదీస్తున్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అనుభవాలు ఏమిటో, భయాందోళనకు గురి చేసే ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏమిటో, వాటిని చూసి నువ్వు బహుగా కృంగిపోతున్నావా? వాటిని చూసి నువ్వు బహుగా దుఃఖముఖిగా ఉంటూ అన్నపానాలు మానేక నువ్వు నీ జీవితం ఏదో కోల్పోయినట్లుగా ఏడుస్తున్నావా? ఏంట్రా మీ ధైర్యం? రే బాబు, ఏంటి మీ ధైర్యం? మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధించుచున్న దేవుడు మమ్మల్ని కాపాడటానికి, మమ్మల్ని రక్షించడానికి, మా తలలు పైకెత్తడానికి సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో మీకు పరిచయం చేస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను భయపెడుతుంది కొన్ని చట్టాల, నిన్ను భయపెడుతుంది కొన్ని శాసనాల, నిన్ను భయపెడుతుంది ఎగ్జామ్సా? బిడ్డా, సహోదరుడా, కుమారుడా, కుమార్తెల్లారా, మిమ్మల్ని భయపెడుతుంది ఏంటి? గొప్ప యుద్ధం. ఎగ్జామ్స్ అనే ఒక యుద్ధమా? బిజినెస్ అనే ఒక యుద్ధమా? కుటుంబం అనేటువంటి ఒక యుద్ధమా మిమ్మల్ని భయపెడుతుంది? ఇల్లు కడతానో లేదో, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తానో లేదో, ఒక మంచి భవిష్యత్తు ఉండిద్దో లేదో, ఏంటి మా తలరాతి ఇలా రాయబడింది, ఏంటి మా బ్రతుకులు ఏంటి ఇలా మారిపోయాయి, చూడబోతే లక్షల్లో అప్పులు ఉన్నాయి, బిజినెస్లో కలిసి రావట్లేదు, తలెత్తుకోలేక బ్రతుకుతున్నాను, ఏం చేద్దాం? ఆలోచనల మధ్య ఇప్పటికే ఈ జీవితం బహు కృంగదీసిన అనుభవంలోకి వెళ్ళిపోయింది. నిన్ను రక్షించేవాడు ఒకడున్నాడు, నిన్ను లేవనెత్తేవాడు ఒకడున్నాడు, నీ తల పైకెత్తగలిగిన వాడు ఒకడున్నాడు, నిన్ను ఘనపరిచేవాడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే యేసు. యేసు యేసు నీ తల పైకెత్తే దేవుడు ఆయన. నీ నోటి నిండా ఆనంద సంతోషాలు ఉంచే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఏంట్రా బాబు మీ ధైర్యం అంటే, మేము సేవించుచున్న మా దేవుడు ఆయన సమర్థుడు. ఆమేన్. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను ఘనపరచడానికి నేను ప్రకటించే దేవుడు సమర్థుడు, సమర్థుడు, శక్తిమంతుడు, ఎల్ షదాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. నీ తల పైకెత్తగలిగిన వాడు ఆయనే, నీ రాతను మార్చగలిగిన వాడు ఆయనే, నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే, నీ బ్రతుకును మధ్యాహ్న కాలపు తేజస్సు కన్నా అధికముగా ప్రకాశింపజేసే దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే దేవుడు, నజరేయుడైన యేసు. 4వ వాణిగా దిగి వస్తున్నాడు అక్కడికి. 3 అగ్నిగుండంలో సంచరిస్తుంటే 4వ వాడిగా వారి మధ్యకు దిగి వచ్చిన వాడు నాడు ఉన్నాడు, నేడు ఉన్నాడు, అల్ఫా ఓమేగా, ఆది అంతం అయ్యున్న దేవుడు, నేను ప్రకటించే దేవుడు. నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు, మీ తలలో పైకి ఎత్తబోతున్నాడు. మరలా మీ పూర్వపు స్థితి మీకు కలగబోతుంది. విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించండి. నమ్మండి, నా ప్రభుని నమ్మండి, నా యేసు మాట మీద నమ్మకం ఉంచు. మహిమను చూడబోతున్నారు, మహిమను చూడబోతున్నారు. నా దేవుని కార్యాలను మీరు చూడబోతున్నారు.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధులారా, యవన సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా పేరట మీతో రూఢిగా నేను మీతో సెలవిస్తున్నాను. నా సేవకుని నోటి మాటను చెప్పొచ్చు కదా. ఆ యెహోవా పక్షాన నేను ఇక్కడ నిలబడ్డా. మీ జీవితాలలో ఎక్కడ మీరు తలదించుకొని బతుకుతున్నారు? ఇప్పుడు ఏ పరిస్థితులను బట్టి మీరు ఇప్పటికే అవమానపరచబడి తలదించుకొని కన్నీళ్లతో నలుగురిని పిలవలేని, కుటుంబానికి పిలవలేని పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు, చేయి దాటిపోయి ఇప్పటికే అవమానకరమైనటువంటి, నిందలతో కూడినటువంటి, దూషణలతో కూడినటువంటి ముగ్గురు యవన బిడ్డలు అంటున్నారు, ఎవడరా మిమ్మల్ని రక్షించేది? ఎవడరా మిమ్మల్ని కాపాడేది? ఏంట్రా మీ మొండి ధైర్యం? ఏంటబ్బాయి మీ ధైర్యం అంటే, యేసుతో మేమున్నాము, మాతో యేసు ఉన్నాడు. దేవుని ఆత్మ మాతో ఉంది, దేవుని ఆత్మతో మేము కలిసి ఉన్నాము. పరిశుద్ధులారా, ఆ ముగ్గురు యవన బిడ్డలను ప్రశ్నించి అడిగితే, మీ ధైర్యం ఏంటబ్బాయి అంటే, మేము సేవించే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడు, సిగ్గుపడనివ్వడు. ఎందుకు భయపడుతున్నావు అమ్మా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు అంతగా కృంగిపోతున్నావు? నా ప్రభువు మీద నీ మనసు అనుకోనివ్వు. సమస్యలను చూడమాక. సమస్యలను చూస్తే ప్రతిరోజు కృంగిపోవటమే. ఉన్న సమస్య అనేటువంటిది ప్రతిరోజు మనల్ని కృంగదీస్తుంది. సమస్యను చూడమాక. ఆ సమస్యలో నుండి విడిపించగలిగిన దేవుని వైపు చూడు. ఆ సమస్యలన్నింటిలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే అగ్ని వంటి శ్రమలైనా నా ప్రభు నిన్ను సిగ్గుపడనివ్వకుండా నీ తల ప్రభు పైకెత్తుతాడండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసుతో నువ్వు ఉండు చాలు. నువ్వు యేసుతో ఉండి ఎంత శ్రమ కలుగుతుందో నీకు ఇప్పుడు, ఆ శ్రమల్లో నా ప్రభుని గట్టిగా పట్టుకో. ఆ ప్రభు పాదాలు గట్టిగా పట్టుకో. నా ప్రభుతో నీ మనసును పూర్తిగా మమేకమయ్యేటట్లుగా నీ మనసు నా యేసు మీద నిలుపు. ప్రభు పాదాలు పట్టుకుని అడుగు, అడుగు, అడుగు. అది ఎంతటి జటిలమైన సమస్య అయినా, కాటికి కాలు చాపే పరిస్థితులైనా నీ ప్రాణము కాపాడబడుతుంది, తప్పించబడుతుంది. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ వ్యాపార రంగంలో నీవు అంతకంతకు అంచెలంచెలుగా క్రమముగా మితిలేని వృద్ధి నా దేవుడు నీకు దయచేయునుగాక. నీ వ్యవసాయ రంగాలలో విస్తారమైన ఫలము నా దేవుడు కలగజేయునుగాక. ఆమేన్. నీ విద్యారంగంలో నా ప్రభు నిన్ను ఉన్నతమైన ఖ్యాతిని, ఘనతను, మంచి పేరు యెహోవా మీకు కలగజేయునుగాక. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును యెహోవా మీకు కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ముండ్ల తుప్పులు వెనక్కి లాగుతూనే ఉంటాయి ఎప్పుడు. వాటిని చూసి భయపడకూడదు. సింహంలాగా ఒక ధైర్యంగా ఉండు. నా ప్రభు నాతో ఉన్నాడు, నా యేసు నాతో ఉన్నాడు. జీవం కలిగిన నామాన్ని నేను పట్టుకొని ఉన్నాను. జీవము కలిగిన యేసు నామాన్ని నేను ఉచ్చరిస్తాను. ఆ ధైర్యంతో నువ్వు అడుగులు వేయి. విజయోత్సవాలతో మీరు నడిపించబడుదురుగాక. ఆమేన్. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ తేళ్ల మధ్య మనం ఎలా ఉండాలంటే, అది మనల్ని పట్టుకోకుండా, తన కొండితో మనల్ని కాటు వేయకుండా మనం ఎలా ఉండాలంటే, లోకంలో ఉన్నారు వీళ్ళు ప్రజలు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు.
వారి మధ్య మనం పక్షిరాజు వలె నూతన బలము పొందుదుముగాక. పక్షిరాజు వలె నూతన బలము కలిగి ఉండాలి. ఆమేన్. 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. హల్లెలూయా. పక్షిరాజు వలె మీరు ఎగురుదురుగాక. ఆమేన్. పక్షిరాజు వలె నూతన బలమును పొందుకొనుదురుగాక. నూతన బలమును పొందుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఒక నూతన బలం, ఒక నూతన బలం. దేవుని పిల్లలారా, ఈ తెల్ల వంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య పక్షిరాజు ఒక వయసు వచ్చిన తర్వాత తన బలము ఉడికిపోతుంది, బలము కోల్పోతున్నాను అని తెలుసుకున్నప్పుడు ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి తన నోటితో తనకున్నటువంటి అవన్నీ పెరికి వేసుకొని ఆ ముక్కును ఒక బండకు బలంగా కొట్టుకొని ఆ ముక్కంతా ఊడిపోయేటట్లుగా, ఆ ఉన్నటువంటి దానికి ఉన్న ఈకలన్నీ రాలిపోయేటట్లుగా చేసుకుంటుంది. కొన్ని రోజులు ఆ పర్వతం మీద కనిపెట్టి ఉంటుంది. ఆ పక్షిరాజు ఒక నూతన బలము పొందుకున్న తర్వాత అదిగో ఆ ఎత్తైన శిఖరం మీద నుంచి మరలా భూమి మీదకి వస్తూ ఉంటుందండి. పరిశుద్ధులారా, ఆత్మీయులారా, నీవు కూడా ఒక పక్షిరాజులాగా ప్రతిరోజు ఒక నూతన బలము పొందుకోవాలి. సన్నిధిలో నూతన బలం, నూతన బలం, నూతన బలం. నూతన బలం ఎలా వస్తుంది? నూతన బలం ఎలా కలుగుతుంది? ఆ నూతన బలం ఎప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది? సన్నిధిలో మనం ప్రతిరోజు కనిపెట్టాలి. చేతులు ప్రభు వైపు చాపి కన్నులు మూసి, ప్రభువా నూతన బలం కావాలయ్యా. తెల్ల వంటి మనుషులు ఉంటున్నారయ్యా, నన్ను బంధిస్తారు, వాళ్ళు కొండంతో నన్ను వాళ్ళు కాట్లు వేస్తారయ్యా. వాళ్ళ మధ్య నేను ఒక పక్షిరాజులాగా నూతన బలం పొందుకొని ఎగరాలి. ఆ బలం నాకు కలగ చేయవా? ఆ బలాన్ని నాకు ఇవ్వవా? ఆ బలం నాకు కావాలయ్యా. నూతన బలము కావాలి, ఒక నూతన అభిషేకం కావాలి. క్రొత్త తైలము చేత నేను అభిషేకించబడాలి. నూతన బలం. దేహానికి భోజనం చేస్తే బలం కలుగుతుంది 3 పూట్ల. ఆత్మకు బలం కావాలి, పరిశుద్ధాత్మనే బలం కావాలి ఆత్మకి. ఈ ఆత్మకు బలం కావాలి. నీలో ఉన్న ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము నిత్యము మండుతూనే ఉండాలి, నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఆ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలంటే అచ్చము దంచి తీసిన ఒలీవల నూనె కావాలి. ఆ ఒలీవల నూనె అనగా క్రొత్త తైలం, అనగా అభిషేకం, అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మాభిషేకం. తెల్ల వంటి మనసు కలిగిన మనుషుల మధ్యలో సంచరించుతున్న మీకు ఎగిరే ఒక పక్షిరాజు వలె గొప్ప జయ జీవితం. ఆ జయ జీవితం నీకు కావాలంటే నూతన బలం కోసం ప్రతిరోజు ప్రభు సన్నిధిలో కనిపెట్టు. పరిశుద్ధులారా, ఆత్మీయులారా, నా ప్రభు నేడో రేపో మేఘాల మీదకు రాబోతున్నాడు నా యేసు వచ్చినప్పుడు యేసుని ఎదుర్కోగలిగిన ఆ పరిశుద్ధత నీలో ఉందా? ఆ యథార్థత, నీతిమంతుడు అన్న యథార్థత నీలో ఉందా? ఆ నూతన బలం అనబడే ఆ మహిమ నీలో ఉందా?
బ్రదర్, సహోదరి, అక్కల్లారా, నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావు. నీతిమంతుడున్న యథార్థమైన జీవితం నీలో ఉందా? మహిమను పొందుకున్న ఆ అనుభవం నీలో కనబడుతుందా? పరిశుద్ధాత్మ ఆ మహిమ నీవు పొందుకున్నావా? వాగ్దానము చేయబడిన ఆత్మతో ముద్రించబడి ఉన్నావా? ఆ ముద్ర చేత నీవు నింపబడాలి. ఏ ముద్ర? దేశంలో కొన్ని రాబోతూ ఉన్నాయి. ఆత్మీయులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, వస్తున్నాడు. ఆయన వస్తాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు కడబోర శబ్దము రోగుతుంది. అప్పుడు మృతుల మీదట నీవు నేను మనందరం నీతిమంతులుగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ యథార్థంగా బ్రతికినటువంటి దైవజనులు యేసన్న గారు, మేరక్క గారు, ఇంకా ఎందరో పరిశుద్ధులు, గొప్ప వాళ్ళు, దైవజనులు ఎందరో ఉన్నారు. వారందరూ మహిమ కలిగిన దేహంగా లేపబడతారు. నీవు నేను సజీవులుగా ఉన్నాం. ఇప్పుడు మనం మార్పు నొందుతాం. ఏ మార్పు? నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో ఒక బలము పొందిన అనుభవం. ఏ బలం? బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ కాదు. ఏ బలం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ బలం. పరిశుద్ధాత్మ బలం నీకు కావాలి. నూతన బలముతో నీవు నింపబడాలి. పక్షిరాజులాగా దినదినము 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 ఒక ఉన్నతమైన మహిమ 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 నుండి అధికమైన మహిమలోనికి నీవు మార్పు నొందాలి. అధికమైన మహిమలోనికి నువ్వు ఎదగాలి. కానీ అందుకని మోషే అంటాడు, తగ్గిపోవు. పౌలు గారు అంటాడు పాత నిబంధన పరిశుద్ధుల గురించి, వాళ్ళైతే తగ్గిపోయే మహిమను పొందుకున్నారు. నీవు నేను అట్లా కాదు. మహిమ నుండి అధికమైన మహిమ, అధికమైన మహిమ. అట్టి ప్రత్యక్షతలో నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధాత్ముడు ఈ కృపాకాలములో నడిపించునుగాక. ఈ తేళ్ల మధ్య పక్షిరాజు వలె నూతన బలము కలిగి నడిపించబడుదుముగాక. ఈ మాటలు నా దేవుడు మీ హృదయములలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.